చెల్లిపై అన్న కన్నెర్ర చేశారు. కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి సాగనంపారు. దీంతో సింగరేణిలో చెల్లి ప్రస్థానం ముగిసినట్టేనని భావిస్తున్నారు. రాజకీయ వారసత్వ పోరులో భాగంగానే ఇదంతా జరిగిందా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా వివాదం? కోల్ బెల్ట్లో కోల్డ్ వార్ ఏంటి? బీఆర్ఎస్లో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. వారసత్వ పోరు పెరిగిపోయింది. అన్న కేటీఆర్, చెల్లి కవిత మధ్య ఆధిపత్యం పెరిగిపోతున్న క్రమంలో కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. చెల్లికి చెక్ పెట్టడమే అన్న పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవితను సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో కల్వకుంట్ల కవిత కేటీఆర్ పై కసుబుసులాడుతున్నారు. తననే తొలగిస్తావా, నీ సంగతి చూస్తానంటూ రుసరుసలాడుతున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 10 ఏళ్లుగా యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను సాగనంపడంపై కార్మిక సంఘాల్లో వాడీవేడి చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ అధినేత తనయకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై కోల్ బెల్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ పెరగడానికి తోడు తెలంగాణ జాగృతి ఎజెండాతో కవిత వేస్తున్న కమిటీలపై కేటీఆర్ ఆగ్రహంగా ఉన్న క్రమంలోనే ఈ పరిణామం జరిగింది. పార్టీ ఉండగా పోటీగా జాగృతి కమిటీలు వేయడం ఏమిటన్నది కేటీఆర్ క్వశ్చన్. అందులో కోల్ బెల్టులో ఏరియాల వారీగా వీటిని ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించి వేటు వేశారు. అదును చూసి చెల్లెలు కవితకు పథకం ప్రకారమే కేటీఆర్ చెక్ పెట్టారన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఉద్యమ నేత కేసీఆర్ కు అండగా నిలిచారు. గులాబీ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ను అక్కున చేర్చుకున్నారు. అయితే అధికారంలోకి రాగానే యూనియన్ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పరస్పర ఆరోపణలు, విమర్శలకు తోడు కేసులు పెట్టుకోవడం అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. వీరి అంతర్గత పోరుతో కోల్ బెల్టులో గులాబీ పార్టీ పొరువు బజారును పడింది. నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ అప్పట్లో చాలా కాలం యూనియన్ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. గౌరవ అధ్యక్షురాలు కవిత సిఫారసులను ఒక దశలో పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ప్రజాప్రతినిధులు యూనియన్కు దూరంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారంటే కార్మిక నేతల తీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి గుర్తింపు ఎన్నికలు రావడంతో టీబీజీకేఎస్ గెలుపు కేసీఆర్ కు అనివార్యమైంది. కార్మిక సంఘం ఎలక్షన్లో ఓడిపోతే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లోనూ పడుతుందని భయపడ్డారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. అప్పటికే యూనియన్ నేతలపై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రచారంలోకి దింపిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంగా అర్ధబలాలను పుష్కలంగా వినియోగించారు. యూనియన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్మిక నేతల ప్రస్తావన లేకుండా ప్రచారం చేసి సర్వశక్తులు ఒడ్డి టీబీజీకేఎస్ ను గెలుపు తీరం చేర్చారు కేసీఆర్. ఆ ప్రభావంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి కోల్ బెల్టులో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసింది. కారుణ్య నియామకాల పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను గణనీయంగా పెంచడంతో అందరూ సంతోషించారు. ఇతరత్ర సమస్యలను పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ డబ్బులు ఇవ్వనిదే ఏ పని చేయలేదన్న ఆరోపణలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులపై వచ్చాయి. పలు సందర్భాల్లో అవి వివాదాస్పదమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి. యూనియన్ నేతల చేష్టలతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్టులో కారు పార్టీ ఘోరంగా దెబ్బతింది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాల లబ్ధి పొందిన నేతలు ముఖం చాటేశారు. యూనియన్ను వదిలేసి వెళ్లిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గెలుపు సంగతి దేవుడికెరుగు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయాలని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత వైరాగ్యపు స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సింగరేణిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది. ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య కార్మిక సంఘం బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ రెండింటి మధ్యలో టీబీజీకేఎస్ చల్లా చెదురైంది. ప్రస్తుత ఉద్యమ కాలం నాటి నేతలే యూనియన్లో మిగిలారు. వీరికి తోడు కేసీఆర్ హయాంలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన కార్మికులు పాజిటివ్గా ఉన్నారు. సరైన నాయకత్వం లేక సైలెంట్ అయ్యారు.
వారందరినీ సమన్వయం చేస్తే తిరిగి టీబీజేకేఎస్ పుంజుకుంటుందని సీనియర్లు భావిస్తున్నారు. సింగరేణిలో కవిత ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలు లేకపోలేదు. అయితే ముదురు నేతలను పట్టుకొని ముందుకు నడవడం కొత్త ఇన్ఛార్జ్ కొప్పుల ఈశ్వర్కు సవాల్గా మారింది. టీబీజేకేఎస్ను ఎలా పటిష్టం చేస్తారో చూడాలి.